రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ కరీంనగర్లో జరిగే బీఆర్ఎస్ కదనబేరి సభకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కావడం లేదు. 3 రోజుల క్రితం కామారెడ్డిలో జరిగిన సమావేశం అనంతరం కేటీఆర్ అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన జ్వరంతో ఆయన బాధపడుతున్నారు. డాక్టర్ల పర్యవేక్షణలో ఇంటి వద్దనే చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కరీంనగర్ సభకు హాజరు కాలేకపోతున్నట్లు కేటీఆర్ తెలిపారు. రైట్, కేటీఆర్ ఆరోగ్యంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి. రైట్, తేజస్వి, కేటీఆర్ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి తీవ్ర జ్వరంతో ఆయన బాధపడుతూ ఉన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా అంటే కరీంనగర్ సభ అనేది బీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎన్నికలు, ఇక పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. దాంట్లో భాగంగానే ఈ సభ ద్వారా ప్రజలకు ఒక ఇండికేషన్ ఇవ్వబోతూ ఉన్నారు. అంటే ఈ ఒకవేళ పార్లమెంట్ ఎన్నికలలో గెలిపిస్తే ఏం చేస్తారు అనేది క్లియర్గా ఈ సభ ద్వారా ప్రజలకు చెప్పే ఆలోచన అధిష్టానం చేస్తూ ఉంది. అందులో భాగంగానే కేటీఆర్ ఇప్పటికే చాలా సందర్భాల్లో అంటే కరీంనగర్కి సంబంధించి ఆ ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్ ఏర్పాట్లు, అదేవిధంగా జన సమీకరణకు సంబంధించి దాదాపు వారం రోజుల నుండి కూడా అటు సిరిసిల్ల, అదేవిధంగా గంభీరావుపేట, అదేవిధంగా మొత్తానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెద్ద ఎత్తున ఇక ఆయన విస్తృతంగా తిరిగారు. సభలు వాటన్నిటికి సంబంధించి ఏర్పాట్ల విషయానికి సంబంధించి సమీకరణలు, జన సమీకరణలకు సంబంధించి రోజువారీ కార్యక్రమాలు చేశారు. అందులో భాగంగానే మొన్ననే చూసాం మనము. అక్కడ ఏదైతే కామారెడ్డిలో సభ తర్వాత ఆయన కొంత అస్వస్థతకు గురి అయినట్టు తెలుస్తూ ఉంది. ఆయనకు చాలా ఫీవర్ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే డాక్టర్లు కూడా చెప్పారు ఆయనకు తీవ్రమైన జ్వరం ఉంది, కొంచెం ఫ్లూ లక్షణాలు కూడా ఉన్నాయి అని చెప్పారు. ఆ తర్వాత మనకి ఇంతకుముందే అయితే ఈరోజు సభకు సంబంధించి చాలా ప్రాధాన్యత ఉన్న నేపథ్యంలో కేటీఆర్ వస్తే బాగుండేది అనేది కూడా కార్యకర్తలు ఆలోచించిన నేపథ్యంలో ఆయన పూర్తిగా జ్వరంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుకే రాలేదు అని కూడా కేటీఆర్ స్వయంగా అంటే ట్వీట్ చేసిన సందర్భం కనబడ్డది. ఆయన జ్వరంతో కొంత బీఆర్ఎస్ వర్గాలు కొంత నిరాశపడ్డప్పటికీ కూడా నేను పూర్తిగా ఇంటి దగ్గర ఉండి కూడా ఆ సభకు సంబంధించిన ఏర్పాట్లను కూడా పెద్ద ఎత్తున నేను చూస్తానని కూడా కేటీఆర్ చెప్పిన సందర్భం కనబడతా ఉంది. మొత్తానికి ఈయనకు జ్వరం వల్ల ఈయన హాజరు కాలేకపోతున్నారు. మరొక వైపు సభకు మాత్రం అన్ని ఏర్పాట్లు చేశామంటున్నారు. దాంతోపాటు సభలో ఏ విధంగా కేసీఆర్ స్పీచ్ ఉండబోతుంది అనేది మాత్రం ఆసక్తికరంగా రేపుతోంది. ఇప్పటికీ ఇక సభకు సంబంధించి ఇక 4 గంటలకు స్టార్ట్ కాబోతుంది. ఆ తర్వాత కేసీఆర్ స్పీచ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది ప్రధానంగా చెప్పొచ్చు. ఎందుకంటే కేసీఆర్కు కరీంనగర్ అంటేనే ఒక సెంటిమెంట్ ఉంటుంది. ఏ ఎన్నికలు వచ్చినప్పటికీ కూడా అదే కాలేజ్ గ్రౌండ్ నుంచి ఆయన ఎన్నికల శంఖారావం పూరిస్తారు. ఎన్నికలకు వెళ్ళే ముందు అక్కడ సభ పెట్టి ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ సభ ద్వారా చెప్పే పరిస్థితి ప్రతి ఎన్నికలకు ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు కూడా ఇక అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత నల్గొండ సభ తర్వాత కరీంనగర్, ఇక పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. కరీంనగర్ సభతో ఏ విధమైన ఇండికేషన్ ఇవ్వబోతున్నారు, ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు, భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, ప్రజలకు ఏం చెప్పబోతున్నారు అనేది మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆయన మాటలకు సంబంధించి ఇక అన్ని ఏర్పాట్లు కేటీఆర్ చేసినప్పటికీ కూడా ఆయన జ్వరం వల్ల పూర్తిగా కార్యకర్తలు కొంత తీవ్రమైన నిరాశ నిస్పృహలతో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మొత్తానికి నేను కోలుకుంటాను, ఆ తర్వాత మిగతా సభలకు నేను హాజరవుతాననేది కూడా కేటీఆర్ చెప్తున్న సందర్భం కనబడుతూ ఉంది. మొత్తానికైతే జ్వరం వల్ల రాలేకపోతున్నాను అనేది మాత్రం ఒక ట్వీట్ ద్వారా మనకు తెలుస్తున్న సందర్భం. తేజస్విని.